అందరికీ నమస్కారం అండి. ఈరోజు అత్తమ్మాస్ కిచెన్లో అత్తమ్మ చేతితో మేక తలకాయ కూర ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ మేక తలకాయ కూరని మనం రాగి సంగటిలోకి కానీ, వేడివేడి రైస్లోకి కానీ, చపాతీల్లోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం. తలకాయ మాంసాన్ని శుభ్రం చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగిపోయినాయి ఉల్లిపాయలు అయితే. ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని ఇందులో వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒక్కసారి కలుపుకొని నీరంతా పైకి వచ్చే వరకు మనం తలకాయ మాంసాన్ని అయితే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడ్డ ఉప్పు, ఒక 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టమాటాని అయితే యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 5-6 విజిల్స్ వచ్చే వరకు తలకాయ మాంసాన్ని అయితే ఉడికించుకోవాలి. చూసారు కదండి, మేక తలకాయ కూర అయితే మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా మసాలా వేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల మటన్ మసాలా, అలాగే 2 టేబుల్ స్పూన్ల పొడి మసాలా వేసుకుని 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని మేక తలకాయ కూరని అయితే సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే మేక తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోస్లో కంటెంట్ ఉందనిపిస్తే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.